నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరోనేత్రం. కుంభమేళా గర్ల్ మోనాలిసా పెళ్ళి లవ్ జిహాదా. మోనాలిసా పెళ్ళంతా కూడా నాటకమేనా, బూటకమేనా? ఆవిడకి మేజర్ కాకుండానే 18 సంవత్సరాలు నిండకుండానే మైనర్ పెళ్ళి మోనాలిసా చేసుకున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో మోనాలిసా మరొకసారి హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా సరే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మోనాలిసా పెళ్లి గురించే వెబ్సైట్లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఆవిడ గురించి గత ఏడాది అంటే 2025లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగింది కదా. ఆ కుంభమేళా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్ని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆ కుంభమేళాలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో, అందరూ చూశారు. బట్ అదంతా ఒక ఎత్తు అయితే ఆ కుంభమేళా మరొకరిని తయారు చేసింది. ఆవిడే మోనాలిసా. ఎవరో ఒక ఫోటోగ్రాఫర్ ఆ కుంభమేళాలో రుద్రాక్షలు, పూసలు ఇవన్నీ అమ్ముకుంటున్న మోనాలిసాని, ఈ అమ్మాయి బాగుందే, కళ్ళు బాగున్నాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉందని ఫోటో వీడియోలు తీసి ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. అవి బాగా వైరల్ అయ్యాయి. నైట్కి నైటే మోనాలిసా ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. నేను గత ఏడాది ఈ అంశంపైన వీడియో చేశా. మన దేశంలో చాలా అంశాలు ఉన్నాయి, కుంభమేళా ఉంది, చాలా సమస్యలు కూడా ఉన్నాయి. బట్ సోషల్ మీడియా అప్పుడప్పుడు కొన్ని అంశాలపైన, అక్కర్లేని అంశాలపైన అతిగా స్పందిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే యువత. ఆ యువతకి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా. ఈ మోనాలిసాని రాత్రికి రాత్రి ఫేమస్ చేసి పడేశారు. సరే, అయితే మంచిదే, ఏదో విధంగా ఫేమస్ పర్సనాలిటీ అవ్వడం మంచిదే, సెలబ్రిటీ అవ్వడం మంచిదే. బట్ దాన్ని చాలామంది నిలబెట్టుకోలేరు. కొన్నాళ్ళకి ఈ లక్షల్లో ఫాలోవర్సు, లక్షల్లో వ్యూసు ఎవరైతే వస్తారో కొన్నాళ్ళకి అవన్నీ కూడా తగ్గిపోతాయి. చాలా ఇబ్బందులు పడతారు జీవితంలో అని కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పాను. ఒక పాట కూడా ఏదో పాడాడు ఒక అతను, వైరల్ అయింది బాగా ఆ పాట కూడా, శనక్కాయలు అమ్ముకునే అతను. అలాగే ఒక సింగర్ రైల్వే స్టేషన్లో పాడుతూ ఉంటే ఒక ఆవిడని తీసుకొచ్చి సింగర్ని చేశారు. ఆవిడ కూడా చాలా పాటలు పాడింది, ఆ తర్వాత కనుమరుగైపోయింది. సో ఇది వీళ్ళు ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. ఎందుకంటే చుట్టూ కూడా కొంతమంది చేరుతారు, వాళ్ళకి రాత్రి రాత్రి వచ్చిన ఫేమ్ని వాడుకోవడానికి అని నా వీడియో చెప్తే అది మిలియన్స్లో వ్యూస్ కూడా వచ్చాయి. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా మనకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపై నేను స్పందించలేదు. బట్ ఇక్కడ కూడా ఆవిడ ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ బట్ ఆవిడ పెళ్లి వెనక వివాదాలు ఉన్నాయి. లవ్ జిహాద్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అందుకనే ఈ అంశంపైన మాట్లాడదలుచుకుంటా ఉన్నాను. ఆవిడ ఫేమస్ అయ్యాక చాలా వీడియో షూట్లు చేశారు, మ్యూజిక్ వీడియోలు చేశారు, సినిమాలు కూడా నటిస్తూ ఉన్నారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే ఒక బాలీవుడ్ సినిమా, అతను డైరెక్టర్ ఎవరంటే సనోజ్ మిశ్రా. ఆయనే ఈ అమ్మాయిని మొదట నేనే సినిమా అవకాశం ఇస్తానని తీసుకెళ్ళి ఆ అమ్మాయి రూపురేఖలంతా కూడా మార్చి మంచిగా స్టైల్గా తయారు చేసి ఒక హీరోయిన్ లాగా తయారు చేసి సినిమా షూటింగ్ మరి అది విడుదలైందో తెలియదు కదా, డైరీ ఆఫ్ మణిపూర్ అని హీరోయిన్గా పెట్టి సినిమా తీశాడు. తెలుగులో కూడా ఒక సినిమా ఆవిడ షూటింగ్ వచ్చింది, హడావిడి చేసింది హైదరాబాద్లో మొన్న కొద్ది నెలల క్రితం. ఆ సినిమా పేరు కూడా ఏదో లైఫ్ అనే సినిమా. ఇప్పుడు నాగమ్మ అనే మలయాళం సినిమాలో కూడా నటిస్తూ ఉంది. సో ఏవో చిన్న చితకా సినిమాల్లో ఆఫర్లు అయితే ఆవిడ వస్తూ ఉన్నాయి. అలాగే మ్యూజిక్ వీడియోలు కూడా తీసింది, దిల్ జానియా అని, అది కూడా బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఇన్స్టాలో వాటిలో ఆవిడకి ఫాలోవర్స్ కూడా లక్షల్లో రావడంతో కొన్ని ప్రమోషన్లు చేస్తూ ఉంది. తద్వారా కూడా ఎంతో కొంత ఇన్కమ్ సంపాదన వస్తూ ఉంది. సో మోనాలిసా ఏదో ఫేమస్ అయింది, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ ఫేమ్ని వాడుకుంటూ ఏదో సినిమాలు చేసుకుంటూ, మ్యూజిక్ వీడియోలు చేసుకుంటూ, ప్రమోషన్లు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ, అసలు అప్పుడు కుంభమేళాలో చూసిన ఆ మోనాలిసానేనా ఈ మోనాలిసా అనేంతలాగా ఆవిడ గెటప్, వ్యవహారం మొత్తం మారిపోయింది. ఖరీదైన ఫోన్లు కావచ్చు, ఖరీదైన బట్టలు కావచ్చు, ఖరీదైన కార్లు కావచ్చు, ఓకే అంతా బాగుంది, ఏదో సోషల్ మీడియా పుణ్యమా అని అమ్మాయి ఫేమస్ అయింది, లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు అమ్మాయి సడన్గా ప్రేమ వివాహం చేసుకుంది. ఆవిడ మహారాష్ట్ర అని చెప్తా ఉన్నారు, కాదు కాదు అతనిది కేరళ అని చెప్తా ఉన్నారు, క్లారిటీ అయితే లేదు. అతని పేరు ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఒక 8 నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం అయ్యాడట. మరి ఫేస్బుక్లో ఎలా పరిచయం అయ్యారో తెలియదు, ఎందుకంటే ఆవిడని ఫేస్బుక్లో, ఇన్స్టాలో చాలామంది ఫాలో అవుతారు, చాలామంది మెసేజ్లు చేస్తారు. మరి ఇతను ఫేస్బుక్ పరిచయం అని చెప్తా ఉన్నారు, మరి తెలియదు. లేదు, మలయాళం సినిమా నాగమ్మ అనే సినిమాలో నటిస్తోంది కదా, ఆ సినిమాలో ఇతను కూడా కో యాక్టర్, ఇతను కూడా ఒక నటుడే. సో అక్కడ సినిమా షూటింగ్లో పరిచయం అయింది, ఫేస్బుక్ కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఫేస్బుక్కా, సినిమా షూటింగా, తోటి నటుడా, సో ఇదంతా కూడా పక్కన పెడితే మొత్తానికైతే ప్రేమించుకున్నారు.
ఈ విషయం ఇంట్లో కూడా తెలిసింది. ఈ మోనాలిసా భోంస్లే ప్రదేశ్ ఇండోర్‌కు చెందిన ఫ్యామిలీ ఇదంతా కూడా. సో, ఈవిడ తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఆయనైతే ఒప్పుకోల. ఎట్టి పరిస్థితుల్లో ఇది మతాంతర వివాహం. మనమేమో ఇట్లా భోంస్లే హిందువులం. విజయ్ సింగ్ భోంస్లే నువ్వు ముస్లిం యువకుడిని ప్రేమించావు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అని సమీప బంధువుకి మోనాలిసాని ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ ఈ నాగమ్మ అనే సినిమాకి షూటింగ్ కోసం కేరళ వచ్చింది. తిరువనంతపురంలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక కుదరదు, మా తండ్రి మా ప్రేమను ఒప్పుకోడు, నాకు పెళ్లి చేసేస్తాడు బలవంతంగాని ప్రియుడిని తీసుకొని తిరువనంతపురంలోని తంపనూరు పోలీస్ స్టేషన్‌ని ఆవిడ ఆశ్రయించింది. సో, ఆవిడ ఆశ్రయించగానే పోలీసులు కూడా రక్షణ కల్పించారు. పోలీసులతో పాటు అక్కడ కేరళలో అధికారంలో ఉన్న పార్టీ సిపిఎం పార్టీ అక్కడ ఎంపీ కూడా ఏకంగా ఎంపీయే వచ్చేసాడు వీళ్ళ పెళ్ళికి. రహీం ఏకంగా మంత్రి కూడా వచ్చాడు. శివన్ కుట్టి అనే మంత్రి, కేరళ మంత్రి. అలాగే సిపిఎం స్టేట్ సెక్రటరీ గోవిందన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆ వివాహం వాళ్ళ సమక్షంలో, పోలీసుల సమక్షంలో ఒక ఆలయంలో జరిగింది తిరువనంతపురంలో. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా చూసే ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారమే ఈ ఫర్మాన్ ఖాను మౌలిసా మెడలో తాడిగట్టాడు. 3 ముళ్ళు వేయలేదు, ఇదిగో 2 ముళ్ళు వేసాడు. పూలు ఎక్కడ పెట్టమంటే ఎక్కడో పెడతా ఉన్నాడు. సో, అతను ముస్లిం కాబట్టి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయితే అవుతూ ఉన్నాయి. సో, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇగో ప్రేమ, పెళ్ళి, ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఆవిడ్ని బాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేసిన ఆ దర్శకుడు సరోజ్ మిశ్రా ఒక సంచలన ప్రకటన చేశాడు. ఏమని? ఇది ప్రేమ వివాహం కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ వివాహం కాదు, ఇది లవ్ జిహాద్. ఆ ఫర్మాన్ ఖాన్ ప్రేమ పేరుతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇది మోసపూరితమైనది, ఇది ద్రోహము అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇటీవల ది కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది. ద కేరళ స్టోరీ 2 అని కూడా కొత్తగా ఒక సినిమా కూడా వచ్చింది. అక్కడ కేరళలో యువతుల్ని ట్రాప్ చేసి ముస్లిం యువకులు పెళ్లి చేసుకుని హిందూ యువతుల్ని ఏ విధంగా అక్కడ ముస్లిం కంట్రీస్కి తీసుకెళ్ళి ఏ విధంగా వాళ్ళని టార్చర్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఆ స్టోరీలో చెప్పారు. దానిపైన చాలా వివాదాలు ఉన్నాయి. ఆ సినిమాలపైన అంత లేదు, కేరళలో అంత జరగట్లేదు, ఎక్కడో కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు, కేరళ మొత్తం ఇదే జరుగుతోంది, ఇలా లవ్ జిహాద్ జరుగుతుందని చూపించడం కరెక్ట్ కాదని కొన్ని విమర్శలు వచ్చాయి, కొంతమంది సమర్థించారు. సో, నేను దాన్ని ఆ అంశం జోలికి వెళ్ళటం లేదు, అది వేరే సబ్జెక్టు, అది వేరేసారి మాట్లాడుకుందాము. సో, ఈ అంశంలో అయితే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన కూడా ఈ దంపతులు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలపైన కూడా స్పందించారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మాది 6 నెలల ఏదో అనుబంధం, 60 ఏళ్ల అనుబంధంలాగా మాకుంది, లవ్ జిహాద్ ఏమీ లేదు, మతాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన అది లవ్ జిహాద్ అయిపోతుందా, ప్రేమకి పెళ్ళికి మతాలేంటి కులాలేంటి అని వాళ్ళు కూడా కొంత స్ట్రాంగ్గా కౌంటర్ అయితే ఇచ్చారు. ఆ జంటకి కేరళ ప్రభుత్వం కూడా మంచి మద్దతు అయితే ఇచ్చింది. సో, ఇలా ఉన్నాయి వ్యాఖ్యలు. అయితే లవ్ జిహాద్ అనడానికి ఒకవేళ లవ్ జిహాద్ ఉంటే నా ఉద్దేశం ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, అదంతా సీక్రెట్గా జరిగేది. మీడియా ముందో, పోలీసుల సమక్షంలోనో, సోషల్ మీడియా సాక్షిగానో జరిగేది కాదు. అదంతా చాప కింద నీరులాగా ఎవరికీ తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది, అంత సీక్రెట్గా కూడా. ఎక్కడైనా జరిగి ఉంటే చెప్తున్నా, జరిగిందని కాదు, జరిగి ఉంటే 1-2 సంఘటనలు ఇలా మీడియా ముందు ఒక ప్రభుత్వ పెద్దలే వచ్చి, పోలీసులే వచ్చి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరిగితే ఇక లవ్ జిహాద్కి ఆస్కారం ఎక్కడుంది చెప్పండి? తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేస్తాడు? ముస్లిం కంట్రీస్ తీసుకెళ్ళి ఏం చేయగలుగుతాడు ఇంతమందికి తెలిసాక, ఇంతమంది సమక్షంలో? సో, అతనేదో సెన్సేషన్ కోసం ట్రై చేస్తున్నాడేమో. ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసిన ఆ అమ్మాయి సెన్సేషన్ కాబట్టే సినిమా తీశాడు. ఇప్పుడు కూడా సెన్సేషన్ కాబట్టే మరి ఇలాంటి లవ్ జిహాద్ వ్యాఖ్యలు చేశాడేమో అని నా అభిప్రాయం మాత్రమే. ఈ అంశంలో మాత్రం ఇక్కడ లవ్ జిహాద్కి ఆస్కారం ఏమి కనిపించడం లేదు నాకైతే. సరే, ఆ అమ్మాయిది 17 సంవత్సరాలు మాత్రమే, మైనార్టీ తీరలేదు, మేజర్ అవ్వలేదు అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ కాకుండా 18 సంవత్సరాలు నిండకుండా, పోలీసులు అయితే వివాహం చేయరు కదా, ప్రభుత్వ పెద్దలైతే వివాహం చేయరు కదా, సో దాంట్లో కూడా 18 సంవత్సరాలు అయితే అమ్మాయికి నిండాయి. సో, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. సో, ప్రేమించుకోవచ్చు, కులాంతర వివాహం చేసుకోవచ్చు, మతాంతర వివాహం చేసుకోవచ్చు, దానిలో ఎలాంటి తప్పు లేదు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ ప్రేమని పెళ్లి తర్వాత కూడా నిలబెట్టుకోవాలి. అది మోనాలిసా విషయమే కాదు, ఎవరైనా సరే మ్యాక్సిమం మీరు ప్రేమించుకుంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయండి. పెద్దల్ని నొప్పించి కాదు. పెద్దలకు చెప్పండి, వాళ్ళ అనుమతి తీసుకోండి.
ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది, తమ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రణాళికలు ఏంటో చెప్పండి, ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఇక ఒప్పుకోకపోతే ఇక ఎవరు ఏం చేయలేరు, వాళ్ళ దారి వాళ్ళది. పెళ్లి చేసుకుంటారా ఆర్య సమాజ్లో ఇలాంటి వాటి చోట ఏదో చర్చిలో సంథింగ్ అది జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడేంటంటే ప్రేమ వివాహం తప్పు కాదు, మైనార్టీ తీరాక మేజర్ అయ్యాక ఎవరైనా చేసుకోవచ్చు. సో వాళ్ళ ప్రేమ వివాహం బాగుండాలి, చక్కగా వైవాహిక జీవితం బాగుండాలైతే కోరుకుందాం. ఎంతైనా అందరూ బాగా ఫేమస్ చేశారు కదా కష్టపడి సోషల్ మీడియా అంతా కూడా. సో ఆ జెండర్ కూడా ఆశీర్వదిద్దాం. కానీ కొంత టైం ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ఫేమ్ ద్వారా 4 సినిమాలు చేస్తూ ఉంది, ప్రమోషన్స్ చేస్తూ ఉంది. ఇంకా 18 సంవత్సరాలు మాత్రమే ఇదే రంగంలో కొనసాగితే ఇంకా చాలా కెరియర్ ఉంటుంది, చాలా కెరియర్ ఉంటుంది. ఇలాంటి టైంలో ప్రేమ పెళ్ళి అంటే ఆ కెరీర్ ఖతమైపోయి ఆ కెరీర్ మెల్లగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి పూసలు అమ్ముకునేటప్పుడు ప్రేమించిన వ్యక్తి అనుకోండి, ఓకే మంచిది. ఎందుకంటే పూసలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఫేమస్ అయ్యాక కూడా ఆ ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఆ అమ్మాయికి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది, ఫేమ్ వచ్చింది, ఎవరైనా వల కూడా వేసి ఉండొచ్చు. అది కూడా నేను కాదంటలేదు. చాలామంది ట్రై చేసి ఉండొచ్చు. నేను ఇతను అంటలా, పెళ్లి చేసుకున్న అతను అంటలా, చాలామంది ట్రై చేసి ఉండొచ్చు కదా ఫేమస్ అయిపోయిందని. సో అది మరి ఫేమస్ పోతే, ఏదైతే ఫేమస్ అయ్యారో సోషల్ మీడియా ద్వారా ఈ ఫేమస్ పోతే వదిలేస్తారా? సో అదంతా వేరే విషయం. వాళ్ళైతే చక్కగా ఉండాలని కోరుకుందాం. బట్ కెరీర్ మంచిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏమైనా పాడు చేసుకుందేమో అని అయితే అనిపిస్తూ ఉంది. దాన్ని ఏ విధంగా బిల్డప్ చేసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాలి. ఏదో నేను ఈ టాపిక్ అనగానే మా వాళ్ళు ఒక సామెత చెప్పారు, అడుక్కు తినేవాడికంట ₹1,00,00,000 దొరికినాయి అంట. కానీ ఏం చేశాడు, ₹1,00,00,000 పెట్టి బంగారు పళ్ళెం కొనుక్కొని ఆ బంగారు పళ్ళని అడుక్కుంటా ఉన్నాడట. తెలియదు, ఇక అడుక్కోవడమే తెలుసు. డబ్బు వచ్చినా ఏమొచ్చినా సరే కొంచెం అప్గ్రేడ్ అయ్యాడు. ఏది, సత్తురేకు నుంచి పళ్ళ నుంచి బంగారపు ప్లేట్కి. అలాగే ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అంతవరకే ఆలోచించింది. అరే మనకి ఇంకా కెరీర్ ఉంది, మనం ఇంకా సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యవహారం ఉంది, ఇంకా వయసు ఉంది, అంతగా వెళ్ళలేదేమో, ఇంకా ప్రేమ పేరుతో ఇక్కడ దాకా కెరీర్ తెచ్చుకున్నారేమో నాకైతే అనిపించింది మోనాలిసా అంశంలో. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ లవ్ జిహాద్కి పెద్దగా ఆస్కారం లేదు. అందరికీ తెలిసిన వ్యవహారం. ఇంకేం చేయగలుగుతాడు చెప్పండి, ఏం చేయలేడు. మైనార్టీ కూడా తీరిపోయినట్టుంది. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ వ్యవహారం అనేది. ఎవడైపోయారా మోనాలిసా అభిమానులు చాలామంది ఉన్నారు కదా, మీరుంటే ఆవిడ ప్రేమ వివాహం పైన ఈ లవ్ జిహాద్ అన్న ఆరోపణల పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.